హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న హౌస్కి అయితే మేము హౌస్ వైరింగ్ అయితే చేసాము. రెండు రూములు. ఈ 2 రూములకి హౌస్ వైరింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. వైరింగ్ అనేది ఎలా చేసామనేది ఒక ఇంట్రడక్షన్ వీడియోలుగా మీ ముందు ఈ వీడియో చూపించబోతున్నాను. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ బోర్డులు అయితే వినియోగించామో చూపించబోతున్నాను మీకు. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్లో ఇక్కడ 8 మాడ్యులర్ బోర్డు అయితే వినియోగించడం జరిగింది. 8 మాడ్యులర్ బోర్డులో ఒక ఇండికేటరు, ఒక 2-వే స్విచ్, అలాగే ఒక సాకెట్ స్విచ్ అయితే వినియోగించడం జరిగింది. ఇక్కడ 2-వే స్విచ్ ఎందుకు వినియోగించామంటే ఇది అవుట్ సైడ్ బల్బ్ అనేది ఇక్కడైతే ఫిక్స్ చేసాము. అవుట్ సైడ్ బల్బ్ అనేది లోపల నుంచి ఆపరేట్ చేసుకోవడానికి అయితే ఈ 2-వే స్విచ్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీటర్ పక్కన ఒక ఫ్యూజ్ కెరియర్ అయితే బిగించడం జరిగింది. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ ఇన్వర్టర్ కోసం ఒక బోర్డు అయితే బిగించడం జరిగింది. ఇన్వర్టర్ ఇన్పుట్కి ఒక ఎంసీబీ, ఇన్వర్టర్ అవుట్పుట్కి ఒక ఎంసీబీ, 2 ఎంసీబీలు అయితే ఇక్కడ ఫిక్స్ చేసాము. అలాగే ఒక 2-వే స్విచ్. ఈ 2-వే స్విచ్ ఎందుకంటే బైపాస్ చేయడానికి కోసం అనేసి ఈ 2-వే స్విచ్ అనేది ఇక్కడ వేయడం జరిగింది. దీని గురించి మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో వివరించడం జరుగుతుంది. అలాగే కింద అయితే సాకెట్ అయితే పెట్టాము. ఇది ఇన్వర్టర్ కోసం 16 amp సాకెట్. ఇక్కడ 3 పిన్ టాప్ అయితే అందుబాటులో లేకపోవడం వల్ల వైర్ అయితే అలా అందాక కనెక్ట్ చేయడం జరిగింది. ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హాల్ అయితే ఇలా ఉంది. ఈ ఇంట్లో ఒక హాలు, ఒక కిచెన్ మాత్రమే బడ్జెట్లో అయితే ఓనర్ అయితే ఇల్లు అయితే నిర్మించుకున్నారు. ఇక్కడ మీటర్ ఉంది కదండి, ఈ మీటరుకి ఒక మధ్యలో గోడ ఉంది. ఈ గోడ యువతలైతే డిస్ట్రిబ్యూషన్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఇదిగో ఈ డోర్ వెనకాలైతే డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఇక్కడ పెట్టాము. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఇక్కడ 6 amps ఎంసీబీ, ఒక ఐసోలేటర్, అలాగే 10 amps 3 ఎంసీబీలు అయితే వినియోగించడం జరిగింది. ఈ 6 amps ఎంసీబీ అనేది ఇన్వర్టర్ నుంచి వచ్చే సప్లైకి అయితే ఈ ఎంసీబీ వినియోగించాము. ఇది ఐసోలేటర్ టోటల్ సప్లై కోసం. అలాగే ఈ 3 ఎంసీబీస్ అంటే ఇన్వర్టర్ ఇన్పుట్ సప్లైకి అయితే ఒక ఎంసీబీ వినియోగించాము. అలాగే ఈ 2 ఎంసీబీలు అనేది 2 రూములకి అయితే వినియోగించడం అయితే జరిగింది. ఇక బోర్డుల మీద ఎక్కడ ఎంసీబీలు అయితే వినియోగించలేదు. టోటల్గా ఈ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్లోనే ఈ ఇంటి సప్లై అంతా ఆధారపడి ఉంటుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డు కంపెనీ వచ్చి విప్రో. ఇక్కడ ఈ హాల్లో 12 మాడ్యులర్ అయితే వినియోగించడం జరిగింది టోటల్ ఈ రూమ్ కంట్రోల్ కోసం. ఇక్కడ పైకి చూసినట్లయితే ఒక మాడ్యులర్ హ్యాంగిల్ హోల్డర్, అలాగే సీలింగ్ రోజ్, అలాగే ఇక్కడ ఒక గార్డ్ కోసం ఒక ల్యాంప్ అయితే దీని కింద అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ ఫుట్ ల్యాంప్ అనేది బిగించడం జరిగింది. ఇది బెడ్ ల్యాంప్ కోసం వినియోగించుకోవడం కోసం. యాక్చువల్గా ఇది కింద అయితే బిగించాలి, కానీ ఓనర్ అయితే కింద వద్దు పైన పెట్టమన్నారు, అందుకోసం పైన అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టీవీ కోసం అయితే ఈ బోర్డు ఉపయోగించడం జరిగింది. ఇక్కడ టీవీ కోసం 3 స్విచ్లను అయితే వినియోగించాము. అలాగే ఇక్కడ ఇటువైపుకి లోపలకైతే 3 సాకెట్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ స్విచ్లు ఆన్ చేసుకొని ఇక్కడ సాకెట్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళు కబోర్డ్ కానీ ఫిక్స్ చేసినట్లయితే వైర్లు అనేవి బయటకు రాకుండా లోపలే ఉండే విధంగా అయితే ఆ సాకెట్లు లోపల పెట్టడం జరిగింది. ఇది ఫ్యూచర్లో వాళ్ళ కబోర్డ్ ప్లానింగ్ అయితే ఉంది. ఇక్కడ టీవీ కేబుల్ కోసం ఒక పైప్ అయితే ఈ విధంగా పెట్టాము. ఇందులోంచి ఆ టీవీ కేబుల్ అయితే వస్తుంది. ఇకపోతే ఈ రూమ్లో చూసినట్లయితే ఎక్కడ కూడా బోర్డులు అయితే వినియోగించలేదు. పైకి ఒక ఫ్యాన్ అయితే ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కిచెన్ లోపలికి ఎంటర్ అవ్వగానే బోర్డు చేతికి దొరికే విధంగా ఇక్కడైతే 12 మాడ్యులర్ అయితే వినియోగించడం జరిగింది. అలాగే పైకి ఒక మాడ్యులర్ హోల్డర్, ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అయితే ఒక 16 amp స్విచ్, ఒక 16 amp సాకెట్ బోర్డు అయితే వినియోగించడం జరిగింది. అలాగే కిచెన్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక వాళ్ళ గ్రైండర్ కానీ ఫ్యూచర్లో పెట్టుకున్నట్టయితే దానికోసం ఒక 16 amp స్విచ్, ఒక 16 amp సాకెట్ అయితే వినియోగించడం జరిగింది. ఇక్కడ ఒక 2 మాడ్యులర్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఈ 2 మాడ్యులర్ బోర్డులో అవతల వైపు బల్బ్ కోసం ఒక 2-వే స్విచ్, అలాగే ఇక్కడ కిచెన్ దగ్గర ఒక ఫిల్టర్ కోసం కంట్రోల్కి ఒక స్విచ్ అయితే ఇక్కడ బిగించడం జరిగింది. పైకి చూసినట్లయితే ఒక సీలింగ్ రోజ్, అలాగే హ్యాంగిల్ హోల్డర్. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఇక్కడ ఒక 16 amp సాకెట్, అలాగే ఒక 6 amp సాకెట్ అయితే వినియోగించడం జరిగింది. అంటే ఇండక్షన్ స్టవ్ మరియు మిక్సీ ఇక్కడ వినియోగించుకోవచ్చు.
ఆ విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్. ఇంకా ట్యాబ్లు అయితే ఇక్కడ బిగించలేదు. ఇక్కడ ప్యూరిఫైర్కి అయితే షాకెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ బయటికి బాత్రూమ్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ బాత్రూమ్ కంట్రోల్కి ఒక 8 మాడ్యులర్ స్క్వేర్ బోర్డ్ అయితే వినియోగించడం జరిగింది. ఇక్కడ ఒక లైటు, ఈ లైట్ కోసం 2-వే స్విచ్, అక్కడ లోపల 2 మాడ్యులర్ బోర్డులో ఒక స్విచ్ వినియోగించాము 2-వే, అలాగే ఇక్కడ 2-వే ఒకటి వినియోగించాము. ఇక్కడ బాత్రూంలో ఒక మాడ్యులర్ హోల్డర్ అయితే వినియోగించడం జరిగింది. ఇక్కడ అవుట్ సైడ్ చూసినట్టయితే ఒక వాల్ ల్యాంప్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ ఒక చిన్న హౌస్లో మీకు హౌస్ వైరింగ్ ఎలా చేసామనేది చూపించడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. హౌస్ వైరింగ్ గురించి మరొక వీడియోలో పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. హౌస్ వైరింగ్ చెప్పే ముందు బేసిక్గా కొన్ని వీడియోలు అయితే ఇంకా చేయాల్సి ఉంది. అవన్నీ పూర్తి చేసిన తర్వాత హౌస్ వైరింగ్ గురించి పూర్తిగా వివరిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ను ఫాలో అవ్వడము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి.